ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనములు. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఏదైనా ఉదయకాలము ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేశారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. రేపటి దినము కోయిలగూడెం క్రిస్టియన్ ఫెలోషిప్లో మరి యవనస్తులకు కూడుకున్న కారణాన్ని బట్టి ఈ దినమే మరి ప్రార్థనా కుడి కొరకై చేరవచ్చే భాగ్యము మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనములు. రేపటి దినం కూడా ప్రభా నీ దాసును కనబడి కొరకై సహాయపడుతురండి. అక్కడ నీ దాసస్థానం బలపరుస్తురండి. అనేక చోట్ల నుండి బడలు రావాల్సి ఉంటుండగా యవనస్తులు వారికి మార్గం సరళం చేస్తురండి. చక్కని ప్రభా మరి సమయాలు దయచేస్తురండి. వారు రాకపోకలేందు వారికి తోడే ఉంటామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రాముఖ్యంగా వాతావరణం కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతురండి. మీ దాసుడు కొర్నేలి గారు సహకారులు అందరికీ తగిన జ్ఞానం ఆలోచన దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. స్థానిక షోమ్రోన్ క్రిస్టియన్ చర్చ్ కొరకై నీకు వందనములు. వారి పరిచర్య నీ మహిమార్థమై అనేకులు క్షేమార్థమై జరిగినట్లుగా సహాయపడుతురమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలవాటు ఆచారమైనటువంటి భక్తులను విడిపిస్తురండి. మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. అంతేకాదు రాత్రికాల సమయంలో మరలా సియోను వేలువేలులో కూడి రావాల్సి ఉంటుండగా ప్రార్థన కుడి కొరకై ఆ సమయాలు కూడా దీవెనకరంగా ఉంచుతారండి. ప్రాముఖ్యంగా సంఘ బిడ్డలు ఎంతోమంది బలహీనులుగా ఉన్నారు. ప్రభా ఈ అననుకూల వాతావరణాన్ని బట్టి ప్రభా జ్వరాలు రొంపలు దగ్గులతో బాధపడుతూ ఉన్నారు. ప్రభా మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. కొంతమంది తగ్గినప్పటికీ ఎంతో బలహీనత కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని బలపరిచి వారిని సన్నిధిలో గడిపే సమయము వారికి దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మా వలె అనేక చోట్ల ప్రార్థనా కొడుకులు కూడి వస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన కొడుకులకు కూడి వస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకునండి. రేపు సర్వదినాన్ని ఆధారం చేసుకుని అనేక చోట్ల ప్రత్యేకమైన కొడుకులు కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రాముఖ్యంగా మరి 13వ తారీఖు యనగూడెంలో మరి బహిరంగ సువార్త కలిగి ఉంటుండగా నిడదవోలు బేతనీని ఆనుకుని ఆ పరిచయం కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ సమయాలు కూడా దీవెనకరంగా ఉంచుతామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాగూ మా యొక్క అనుబంధ సంఘాలు లేదా ఆయా తెలిసిన వారి యొక్క అక్కర్ల కొరకై ప్రార్థించవలసిన వారు ఉంటుండగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. దేవరపల్లి జాషువా గారి యొక్క తండ్రి జోసఫ్ గారి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బ్రెయిన్ స్ట్రోక్తో హాస్పిటల్లో ఉంటుండగా మీ తాకుడు ఆయన మీద ఉంచుతురండి. మీ రక్త ప్రోక్షణ ఉంచుతురండి. మీ చిత్త నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ఇలాగూ మీ సహాయం అనుగ్రహిస్తారండి. థామస్ గారు కోడలు ఇద్దరు బిడలు బయలుదేరి అమెరికా ప్రయాణం అయ్యారు. మార్గం మధ్యలో ఉన్నారు. వారికి క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారండి. అక్కడ గడిపే సమయము దిగే సమయం అంతా కూడా దీవెనకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి దాసుడు థామస్ గారి కుటుంబంతో మళ్ళీ తిరిగి చినకొండపూడి వచ్చారు. ప్రయాణంలో సహాయపడారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పరిచర్యలో సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. ఇలాగూ ఒకరి భారంలో ఒకరు భరించుకుంటూ ప్రభా ప్రార్థనలో ముందుకు సాగుటి కొరకై మాకు సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా ఆరంభించే ముగింపు వరకు సహాయపడుతారండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఆలయం మంది ఉన్నవన్నీ కూడా నీకు మహిమ ఆరోపించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. స్వమహిమ నుంచి విడిపిస్తారండి. ప్రతి దానిలో ప్రభా నీకు మహిమ ఆరోపించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. నీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటుండగా మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమయానికి చేరి వచ్చిన వారి కొరకే నీ వందనములు. సమయానికంటే ముందు వచ్చిన వారి కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారిని జ్ఞాపకం చేసుకోనండి. నిండు దీవెన వారికి దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుతారండి. ఎవరైనా మీ చిత్తంలో ఉంటే వారు కూడా నడిపిస్తారండి. కొంతమంది యూట్యూబ్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ ఛానల్ని షోమ్రోన్ క్రిస్టియన్ చర్చ్ ఛానల్ని జ్ఞాపకం చేసుకునండి. వారి పక్షంగా కూడా కృపను విస్తరింప చేస్తారండి. ఈ తమ్మునీల్స్ చేయట్లో తమ్ముడు రాజేష్ కొరకే మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా ఎంతో ఇష్టపూర్వకంగా ప్రేమతో
ప్రభా చేస్తున్న ఈ పనికి బహుమానం దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా బెంగళూరులో ఉంటుండగా కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 512. పాట సంఖ్య 512. పాత పుస్తకాలు 506. 512, 506. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపి ఆయెను. ఆ కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపి ఆయెను. కనుగొంటిమి తండ్రి మహిమను, జనతైక కుమారునిలో. కనుగొంటిమి తండ్రి మహిమను, జనతైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది, మనము కొనియాడెదము. తన ప్రేమ అద్భుతమైనది, మనము కొనియాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగేను. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగేను. మనలను తానే వెలిగించెను, తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను, తన వాక్యము ద్వారానే. ప్రభు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి. ప్రభు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము.
దైవపుత్రుడు సజీవ రాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు. ఆ దైవపుత్రుడు సజీవ రాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు. దేవుని తేజమోరాగా మహిమాతో నిండే గృహము. దేవుని తేజమోరాగా మహిమాతో నిండే గృహము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. మనమేసుని వారల్లము, తన వారిగానే. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో వారిని నిర్ణయించెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. తన తనయుని రూపమిచ్చే మనమానందము దేదము. తన తనయుని రూపమిచ్చే మనమానందము దేదము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. కనిపెట్టువారెత్తబడుదురు, తన మహిమ పొందుదురు. కనిపెట్టువారెత్తబడెదరు, తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. మహిమా నివాసించు మహిమ రాజ్యంబు మహిమాతో నిండియుండును. మహిమా నివాసించు మహిమా రాజ్యంబు
మహిమాతో నిండియుండును. మన ప్రభువే దీపమయ్యుండును, తన వెలుగు ప్రచురమగును. మన ప్రభువే దీపమయ్యుండును, తన వెలుగు ప్రచురమగును. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతోను ఉండేదాము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతోను ఉండేదాము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. మనమేసుని వారల్లము, తన వారిగానే యుందుము. పాట సంఖ్య 635, పాత పుస్తకం 622, 635, 622. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. నిదురా మేల్కొనేడి వేలాయెను, నిద్రించిన శత్రు విజృంభించును. నిదురా మేల్కొనేడి వేలాయెను, నిద్రించిన శత్రు విజృంభించును. భద్రము మేల్కొని సేవింపుము, భద్రము మేల్కొని సేవింపుము. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేను మొట్టిన యేసు ప్రభు. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేను మొట్టిన యేసు ప్రభు. నీడవలే అంటి వెంటాడేను, నీడవలే అంటి వెంటాడేను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి
సోదారుడా వేళ యేసుని ఇంపను దేవునికి లోబడుచు గావించుమో పనులు యేసునకై దేవునికి లోబడుచు గావించుమో పనులు యేసునకై సేవించుమో ప్రభుని చిత్తములో సేవించుమో ప్రభుని చిత్తముతో లేలెమ్మో సోదారుడా యేసుని సేవింపను లేలెమ్మో సోదారుడా వేళ యేసుని సేవింపను ఏలా ముఖములింక నేలా మోపి కాలాయపన చేతు రెందుకయ్యా ఏలా ముఖములింక నేలా మోపి కాలాయపన చేతు రెందుకయ్యా కాల విలువ నెరిగి సాగిరండి కాల విలువ నెరిగి సాగిరండి లేలెమ్మో సోదారుడా వేళ యేసుని సేవింపను లేలెమ్మో సోదారుడా వేళ యేసుని సేవింపను సాగిపోవుడంచు సెలవిచ్చెను ఆగిపోవుట ఎలా సోదారుడా సాగిపోవుడంచు సెలవిచ్చెను ఆగిపోవుట ఎలా సోదారుడా సాగరమో చూడు పాయాలాయే సాగరమో చూడు పాయాలాయే లేలెమ్మో సోదారుడా వేళ యేసుని సేవింపను లేలెమ్మో సోదారుడా వేళ యేసుని సేవింపను నేనే భయపడకూడా నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చెను నేనే భయపడకూడా నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చెను కను పాపవలె మనల కాపాడెను కను పాపవలె మనల కాపాడెను లేలెమ్మో సోదారుడా వేళ యేసుని సేవింపను లేలెమ్మో సోదారుడా వేళ యేసుని సేవింపను పరిశుద్ధ పిల్పులో పాల్పొందినా పరిశుద్ధ సోదారుడా పరిశుద్ధ పిల్పులో పాల్పొందినా పరిశుద్ధ సోదారుడా పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి పరిశుద్ధుడేసుపై ముంచి లేలెమ్మో సోదారుడా వేళ యేసుని సేవింపను
లేలెమ్ము సోదారి సోదారుడా, వేళ యేసుని సేవింపను. హల్లెలూయా పల్ల వినిపాడుచు, ఎల్లా జనుల కిలలో చాటేదము. హల్లెలూయా పల్ల వినిపాడుచు, ఎల్లా జనుల కిలలో చాటేదము. వల్లభుండు యేసు వచ్చుచుండే, వల్లభుండు యేసు వచ్చుచుండే. లేలెమ్ము సోదారి సోదారుడా, వేళ యేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేళ యేసుని సేవింపను. పాట సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటలు 6. పాట సంఖ్య 6. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంవరింపజూచినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంవరింపజూచినా, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగా కాక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో
నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో ఉండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా దేనికి భయపడను. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమే చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమే చును ఆ ప్రభువే నేను ఎవరికి డను. ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెన్ను కంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెన్ను కంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి రావు. ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం.
మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 121వ పేజీ. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకో. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనము. ఈ సమయంలో పాటల ద్వారా నామను కీర్తించే భాగ్యం ఇచ్చారు, మీకు వందనములు. చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కనులను మీరు తెరవజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ సహాయమును కోరుకుంటాం. మా గమనం నీ వైపు నుండి సహాయపడుతారని, మాకు ఏది అవసరమో అది నీ పరసంబంధమైన సింహాసనం నుంచి అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి ప్రతి మాడి వేడుక నుంచి నాము తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు, దయచేసి ఈమెను ఏం చేయాలా? బాగు చేయాలి. ప్రభునందు ప్రేమింటి వారలారా, మిరియాము మోషేకు వ్యతిరేకముగా సనుగుతూ వచ్చారు అహరోనుతో కలిసి. ఈ సమయంలో దేవుడు ఆమెను మొత్తినందున ఆమెకు కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు దానిని చూడగానే మోషే ఏమంటా ఉన్నాడంటే, ఈమెను ఏం చేయాలి? నువ్వు బాగు చేయాలి. ప్రభునందు ప్రేమింటి వారలారా, బాగు చేయుట అనేది మానవ జీవితంలో అత్యవసరమైనటువంటి సంగతి. ఎందుకంటే దేహంలో అనారోగ్యం వస్తుంది, ఏం చేయాలని కోరతాం? బాగు చేయించుకోవాలని కోరతాం. ఇప్పుడు మరి ఆత్మీయ జీవితంలో మనము బాగుపడవలసిన సంగతులు ఏమైనా ఉన్నాయా? భౌతికమైన జీవితంలో మనము బాగుపట్టు కొరకై ఏం చేస్తూ ఉన్నామంటే, ఏదైనా కొంచెం నలత, ఏదైనా కొంచెం అనారోగ్యం, ఏదైనా కొంచెం బలహీనత రాగానే ఈ యొక్క బలహీనత బాగుపడితే ఎంత బాగుండు, మంచిదే. మనము ఇంటి విషయంలో కూడా బాగుపడాలని కోరుతాం. ఎందుకంటే కట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఏమవుతూ ఉంటుంది? పెయింట్ పోతూ ఉంటుంది, ఏదైనా తగిలి, లేకపోతే ఆ గోడలు అయినా బీటలు వారుతూ ఉంటాయి, ఏదంటే సరిగా కట్టడం లేని కారణాన్ని బట్టి కావచ్చు, ఇంక దేని నిమిత్తమైనా. ఇప్పుడు అదేం చేయాలి? మనము బాగు చేసుకోవాలి, వద్దా? బాగు చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితం కూడా అంతే. మనము భౌతికంగా ఎలాగో బాగుండాలని కోరుతామో, ఆత్మీయంగా కూడా మనం ఏమవ్వాలా? బాగుండాలా. మరి ఆత్మీయంగా ఏం బాగుండాలి? మనకు ఏం బాగుండాలా? చూడండి, కొన్ని సంగతులు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూచి మనము ప్రార్థనకు వెళ్తాం. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 49:6. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకునవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాల నరములను. ప్రభునందు ప్రేమింటి వారలారా, యాకోబు అంటా ఉన్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో ఏం చేయొద్దు. ఎందుకు జరగద్దు? ఎందుకు జరగద్దు అంటే వారి ఆలోచన బాగలే, వారి ఆలోచన బాగోలే. యాకోబు కుమారులే కానీ యాకోబు అంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనలు ఏం చేయొద్దు నువ్వు. ఎందుకంటే వారి ఆలోచన సరిలేదు. అందుకనే మన జీవితంలో కూడా మనము ఏం బాగుండాలా? మన ఆలోచన బాగుండాలా. ఏం బాగుండాలా? మన ఆలోచన ఈ ఉదయకాల సమయంలో నీవు నేను దేవుని సన్నిధికి చేరి వచ్చాం కదా, మనము యాకోబు వలె ప్రార్థించుట అవసరం. యాకోబు అంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనతో కొడుకులే, రక్తం పంచుకు పుట్టినటువంటి కొడుకులే, కానీ వారి ఆలోచన సరిలేని కారణాన్ని బట్టి ఇప్పుడు
యాకోబు అంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనతో చేరవద్దు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఆలోచన బాగుపడాలని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వారి ఆలోచన బాగలేదు, వారు స్వేచ్ఛగా ఉన్నారు. వారు తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములు ఏం చేశారంట? తెగొట్టారంట. ఎందుకంటే వారి ఆలోచన వారి ఆలోచన కపటమైనది. ఆ సంగతి అంతా మనకు తెలుసు. దీనాను షెకెము పాడు చేసిన కారణాన్ని బట్టి వారి ఆలోచన కపటమైనదిగా ఉంది. అందుకనే యాకోబు అంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనతో చేరవు. నీ జీవితంలో మన ఆలోచన బాగుపడాలా. ఏం బాగుపడాలా? ఎందుకంటే దానిని బట్టే మానవుడు అనేకమైన కార్యములను ఏం చేస్తాడు? చేసేవాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించక పూర్వము మన ప్రార్థన అంశం ఏమిటంటే, ప్రభువా నా ఆలోచనను నువ్వేం చేయాలా? ఏం చేయాలా? బాగు చేయాలా. మోషే ఎలుగెత్తి మొరపెడతా ఉన్నాడు, ప్రభువా ఈమెను ఏం చేయాలి? నువ్వు బాగు చేయి. మరి నీవు నేను కూడా బాగుపడాలా. ఏ విషయంలో బాగుపడాలా? ఆలోచన విషయంలో ఎందుకంటే మన ఆలోచన సరైనది కాదు. పైకి మంచిగానే ఉన్నాం, కానీ లోపల ఆలోచన ఎట్లాంటిది? సరైనది. కాబట్టి ఈ ఆలోచనను నువ్వు బాగు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించిపోతా ఉన్నావు కదా, ప్రభువా నన్ను బాగు చేయి, నా ఆలోచన బాగు చేయి. నా ఆలోచన స్వేచ్ఛతో కూడింది, నా ఆలోచన ఇష్టానుసారంగా కూడింది. నా ఆలోచనను ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? బాగు చేయాలి. ప్రభునందు ప్రేమంటే వారు అసలు భూమి మీద ఏ ఆలోచనలు ఉన్నాయి? ఎంతమంది ఆలోచనలు ఉన్నాయి? సామెతల గ్రంథకర్త అంటాడు కదా, ఆలోచన చెప్పువారు అనేకులు నుడుట, ఆలోచన చెప్పువారు అనేకులు నుడుట. అమ్మా, ఆలోచన చెప్పువారు అనేకులు నుడుట. తర్వాత రాదా? రక్షణకరం. ఏంటంట? ఆలోచన చెప్పువారు అనేకులు నుడుట రక్షణకరం. ఇప్పుడు మంచి ఆలోచన అయితే వరలా, చెడ్డ ఆలోచన అయితే ఈ ఉదయకాల సమయంలో ఆలోచనలు చెడ్డగా చెప్పేవారు లేరా? చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి లాగు. ఇప్పుడు ఎవరి ఆలోచన ఇది? ఎవరి ఆలోచన? చదివారు కదా, ఎవరి ఆలోచన? అమ్మా, యవనస్తుల ఆలోచన ఇది. ఎవరి ఆలోచన? ఎందుకంటే పెద్దల ఆలోచనను ఏం చేశాడు ఆయన? నిర్లక్ష్యపెట్టి యవనుల ఆలోచనలను ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏ ఉదయకాల సమయంలో నీ ఆలోచన యవన ఆలోచన వలె ఉంటే, ఎందుకంటే యవనస్తులు తప్పక ఈ ఆలోచన మంచిది కాదు ఇది. ఇప్పుడు రెహబాము ఎవరితో ఆలోచిస్తూ ఉన్నాడు? పెద్దలు చెప్పారు మంచి ఆలోచన, నువ్వు వారితో ప్రీతిగా మాట్లాడవయ్యా, నీ ప్రజల వారు, నువ్వు వారికి రాజువు, నువ్వు ప్రీతిగా మాట్లాడు, మంచిగా మాట్లాడితే వారు ఎప్పుడు నీకు దాసులుగానే ఉంటారని చెప్తే ఆలోచన ఆయనకి నచ్చలా. ఆలోచన ఇప్పుడు ఇంకో ఆలోచన. ఏ ఆలోచన ఇది? యవ్వనస్తుల ఆలోచన. ఈ ఆలోచన ఎట్లాంటిది? రెండు ఆలోచనలు చెప్పారు. పెద్దల ఆలోచన, యవనస్తుల పెద్దల ఆలోచన చూడండి. 6వ వచనం. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదమని వారిని అడుగుగా, వారు ఈ దినమునే నీవు ఈ జనులకు
దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో ప్రభునందు ప్రేమింటి వారులారా. ఎన్ని ఉన్నాయి? ఎన్ని సంగతులు ఉన్నాయి ఈ మాటలో? ఎన్ని సంగతులు ఉన్నాయి? 3 ఉన్నాయి. పెద్దల ఆలోచనలు ఎన్ని ఉన్నాయి? పెద్ద చదివిన దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3 సంగతులు ఉన్నాయి. ఒకటి ఏమంటున్నాడు? మొదటిది ఏంటి? నువ్వు ఎలా ఉండాలా? దాసుడిగా ఉండాలా. చదివిందే కదా చెప్పండి. చదవని దానికి మీకు ఏమైనా అడుగుతాను? చదివింది చెప్పండి. మొదటిది ఏంటి? నువ్వు దాసుడిగా ఉండాలా. రెండవది ఏంటి? నువ్వేం చేయాలి? వారికి సేవ చేయాలా. మూడవది ఏంటి? మృదువైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వాలి. 3 సంగతులు. అవి చేస్తే ఏమవుతుందంట చూడండి. చదవండి. వచ్చిన 6వ వచనం చివరికి 7వ వచనం. వారు ఈ దినమునే నీవు జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినాడ ఏం చేస్తారంట? సదాకాలము నీకు ఈ ఆలోచన ఎంత మంచిది! ఈ ఆలోచన ఎంత మంచిది! ఇది దైవ ఆలోచన. ఇది దైవికమైన ఎందుకు దైవికమైన ఆలోచన అంటే, ఇప్పుడు దావీదు లేదా దేవుడు ఆయనకు ఉద్దేశం ఏంటంటే నువ్వు దాసుడిగా ఉండాలి తప్ప యజమానిగా ఉండకూడదు. ఎలా ఉండాలా? నువ్వు ఎలా ఉండాలా? దాసునిగా ఉండాలా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ నుంచి కోరేది అదే. రెండవదిగా నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలి? సేవ చేయాలి. నేను ఎందుకు రాజుగా చేశాడు ఆయన? సేవ చేయాల. మూడవది ఎట్లాంటి మాట? మృదువైన. అందుకే మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుందంట? చల్లారుస్తుంది. కోపమును చల్లార్చేస్తుంది. ఇప్పుడు ఇంత శ్రేష్టమైన ఆలోచన ఎవరికి నచ్చలేదు? రెహబాముకి నచ్చలా. అప్పుడు ఇంకొక ఆలోచన ఉంది. ఇదే ఆలోచన యవనస్తులా. చదవండి ఈ ఆలోచన ఎట్లా ఉందో. 9వ వచనమా 10వ వచనం చదవండి. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పరి, మీ తండ్రి మా కాడిని బరువైనగా చేసింది, కానీ నువ్వు దానిని చులకనగా చేయవలనని ఇలాగూ ఆజ్ఞేయము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించును కానీ సరే. ప్రభునందు ప్రేమంటి వారులారా, యవనుల ఆలోచనను మనం చూస్తే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇప్పుడు మొదటిదిగా ఏం కనపడతా ఉంది? మొదటి ఆలోచన ఏంటి? చదవండి ఆ మాట. నా తండ్రి నడుము కంటే అమ్మా నా చిటికిన వేలు. ఏం కనపడుతుంది దీంట్లో? గర్వం, అతిశయం, గొప్పతనం. మొదటి ఆలోచనలో ఏం కనపడింది? దాసుడిగా ఉండాలా. ఇప్పుడు ఈ ఆలోచనలో ఏం కనపడతా ఉంది? అబ్బా ఎంత గొప్ప చేసుకున్నాడు ఆయన. తండ్రి నడుము కంటే అంటే సొలొమోను నడుము కంటే రెహబాము యొక్క చిటికిన వేలు ఎంతంట? ఎంత అతిశయం అది చెప్పండి. ఎంత అతిశయం కదా. అసలు సొలొమోను ఎక్కడ, రెహబాము ఎక్కడ చెప్పండి? సొలొమోను ఎక్కడ? సొలొమోను ఎంత జ్ఞానం గలవాడు. సొలొమోను ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. సొలొమోను దేవుని మందిరమును కట్టించాడు కదా. ఇంత గొప్పోడైన సొలొమోనుతో రెహబాము అసలు పోల్చుకోవచ్చా? ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇంత చెడ్డ ఆలోచన. గొప్ప ఉంటారు, మనం వాళ్ళని తాకడానికి కూడా ఏం చేయము, సరిపోము. కానీ ఏం చేస్తామంటే వాళ్ళకంటే మనల్ని ఏం చేసుకుంటూ ఉంటాం? గొప్ప చేసుకుంటూ ఉంటాం. ఎరగండి, మీ జీవితంలో ఈ ఆలోచన ఒకవేళ నువ్వు కనుక గ్రహించకపోతే, ఈ ఆలోచన గ్రహించకపోతే నువ్వు నష్టపోయేవాడిగా ఉంటావు.
ఎరుగుతా ఉన్నావా? ఎరుగు. మొదటిది ఏం కనపడతా ఉంది? ఏం కనపడతా ఉంది? గర్వం కనపడతా ఉంది, అతిశయం కనపడతా ఉంది. రెండవది చదవండి. రెండవది, నేను ఆ కాడిని ఇంకా బరువుగా ఇప్పుడు సేవ చేయమంటే ఏం చేస్తాడు ఈయన? రెండవది ఏంటి? పెద్దలు చెప్పిన ఆలోచన ఏంటి? మొదటిది ఏంటి? పెద్దలు చెప్పిన ఆలోచన మొదటిది దాసుడిగా ఉండాలి. రెండో ఆలోచన ఏంటి? సేవ చేయాలి. మూడో ఆలోచన ఏంటి? మృదువైన మాటలు. మీరు అర్థం చేసుకోవాలా, ఎంతసేపు అన్నిసార్లు చెప్తాం. మొదటిది దాసుడు, రెండోది సేవ చేయాలి, మూడోది మృదువుగా ఉండాలి. మూడోది ఎలా ఉండాలా? మృదువుగా ఉండాలి. ఇప్పుడు రెండవది వస్తాం. మొదటిది ఏంటి? యవనస్తుల ఆలోచన గర్వం, అతిశయం. రెండవది ఏంటి? పెద్దల ఆలోచన సేవ. యవనస్తుల ఆలోచన సేవ చేయట్లేదు, ఇంకా కఠినమైన సేవ చేయించుకోండి. ఏం చేయడు, వాళ్ళతో చేయించుకుంటాడు. తండ్రి బరువైన కాడిను మీ మీద పెట్టిండు. సరే, ఇంకేం చేస్తాడంట? నేను ఆ కాడిని ఇంకా. అప్పుడు ఏం చేస్తాడినా? అర్థమవుతుంది మీకు? యవనస్తుల ఆలోచన ఎట్లా ఉంటుందో, పెద్దల ఆలోచన ఎట్లా ఉంటుందో. సొలొమోనుతో సేవ చేసినటువంటి దినాలు ఉండే పెద్దల ఆలోచన మన జీవితంలో మన పిల్లలకు నేర్పాలా. వారి ఆలోచనను నేను సరిచేయాలా. వారి ఆలోచనతో నువ్వు చేరిపోకూడదు. వారి ఆలోచనతో, ఎందుకంటే వారి ఆలోచనలు ఇవే ఉంటాయి. దైవికమైనటువంటి వారు ఉంటే అది వేరే విషయం. దైవికమైన వారు ఉంటే కదా వినాలా. పెద్దలు చెప్పిన ఆలోచన ఏం చేయాలా? వినాలి. ఏం చేయాలా? ఎనరో. ఎందుకనరో చెప్పాలా? అది గర్వం. ఏంటంట? గర్వం. అదవుతుందా? ఎవరి ఆలోచన వినాలా? పెద్దల ఆలోచన. దాంట్లో దైవికమైన క్రమం అది. దాసుడిగా ఉండాలా, సేవ చేయాలా, అంతా. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు ఆయన తన ఇంటికి సేవ చేయడానికి వచ్చాడు. సొలొమోను కూడా సేవ చేశాడు. ఎంతమందిని ప్రజల వారికి తీర్పు తెచ్చడానికి నాకు జ్ఞానం చాలు, నాకు జ్ఞానం. ఆయన సేవ చేశాడు. దావీదు సేవ చేశాడు. అందరూ సేవ చేశారు. ఈయన తిరుగుబాటు చేశాడు. ఆ బరువును ఇంకా ఏం చేశాడు? ఎంతసేపు నీ జీవితంలో ఒక దైవికమైన ఆలోచనను అనుసరించాలి. అది దేంతో పోల్చబడిందంటే పెద్దలు. దేంతో పోల్చబడింది? అది ఈ ఆలోచన. ఒకవేళ పెద్దలైనా కాని ఆలోచన చెప్తారు, వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆలోచన కాదు నువ్వు చేయవలసింది. ఈ ఆలోచన ఈయన దైవికమైన క్రమంలో ఉన్నాడా? సొలొమోను కాలంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆలోచన మొదటిది దాసుడిగా ఉండుట, రెండవది సేవ చేయటం, మూడవది ఇప్పుడు యవనస్తుల ఆలోచన. మొదటిది గర్వం, తిరుగుబాటు, అతిశయం. రెండవది అమ్మా సేవ చేయట్లే, సేవ చేయించుకుంటాడంట. ఆ కాడి, నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు, నేను ఆ కాడిని ఇంకా ఏం చేస్తాను? బరువు చేస్తాను. మూడవది ఏంటి? చదవండి. అబ్బా, దేంతో శిక్షిస్తాడంట? ఏ మాట ఇది? మూడోది ఏ మాట? మూడోది ఏ మాట అండి? కఠినమైన మాట. మృదువైన మాట కాదు ఇది. మృదువైన మాట కాదు ఇది. ఏ మాట ఇది? కఠినమైన మాట ఇది. మన జీవితంలోంచి కఠినమైన మాటలు ఏం చేయకూడదు? రాకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నాక నోట నుండి కఠినమైన మాటలు ఏం చేయకూడదు. అలా రాకుండా ఉంటే లోకం దృష్టిలో కొంచెము బలహీనమే. కానీ ఏం చేస్తాం మరి? మనకు ఆ యొక్క వెసులుబాటు దేవుడు ఎవలా?
వాళ్ళకి బోడంత వెసులుబాటు ఉంది. ఏదైనా తిట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా చెందొచ్చు. మనకు అంత వెసులుబాటు లేదు మరి. ఎందుకంటే మన ఆలోచన ఎట్లాంటిదంటే దైవికమైన ఆలోచనలో ఉండాలి. మొదటిది ఏం చేయాలా? దాసుడుగా ఉండాలా. రెండవది సేవ చేయాలా. మూడవది మృదువైన మాట. దీనికి అంత రివర్స్. ఎవరి ఆలోచన? యవనస్తుల ఆలోచన. ఈ ఆలోచనతో నువ్వు కొనసాగేవనుకో ఏం ఉపయోగంలే. అందుకనే నువ్వు కూడా మొరపెట్టాలా, ప్రభువా నా ఆలోచనను నువ్వు బాగు చేయి. మోషే మొరపెట్టాడు, ప్రభువా ఈమెను బాగు చేయమని. నువ్వు కూడా మొరపెట్టు. ఏమని? ప్రభువా నన్ను బాగు చేయి. ఏం బాగు చేయాలా? నా ఆలోచనను బాగు చేయి. ఎందుకంటే ఆ ఆలోచన సరైందిగా లేదు. కాబట్టి నీ జీవితంలో ఇలాంటి ఆలోచన ఉంటే నీకేం లాభంలే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని, ప్రభువా నీ ఆలోచన అనుసరించినట్టుగా నన్ను సిద్ధపరచు. నేను యవనస్తుల ఆలోచనను అనుసరిస్తూ ఉన్నాను. అది ఎట్లాంటిది? మొదటిది గర్వము, అతిశయము. రెండవది సేవ చేయించుకోవడము. మూడవది మరి ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను సేవ చేయించుకున్నట్టుకు ఇదేంకి వచ్చాను అమ్మా? సేవ చేయుటకు అనేక ఖైదనగా నన్ను నేను అర్పించుకున్నట్టుకు వచ్చాను. కాదు ఇప్పుడు మనం సేవ చేస్తున్నామా, సేవ చేయించుకుంటున్నామా? చెప్పాలా? సేవ చేస్తున్నాం, సేవ చేయించుకుంటున్నామా? సేవ చేయించుకుంటున్నాం. ఇది దైవికమైన క్రమం కాదు. ఇది దైవికమైన క్రమం ఏంటయ్యా అంటే నేను సేవ చేసినోడికి వచ్చిన మార్కులు. పొరుగువాడు ఎవడయ్యాడు? సేవ చేసినోడే. ఎంత సేవ చేశాడు? ఆయన గర్ధం మీద ఆయన ఎక్కించుకున్నాడు. ఆయన కొనబుడుతూ ఉంటే నూనె రాశాడు కదా. ఆయనను పుట్టగల వారింటికి చేర్చాడు. ఆయనకు ఏదైనా అక్కడ ఉంటుందేమోనని క్రైమ్ ఆయన చెల్లించాడు. సేవ చేసినోడికే బహుమానం. సేవ చేయించుకున్న వాడికి ఏ బహుమానము ఉండదు. సేవ చేయించుకున్న ఏ బహుమానము ఉండదు. మనము ఎంత సేవ చేయించుకుంటామో తెలుసా? అరవిందం గారు ఒక చోట బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ఆదోని ఆ ప్రాంతంలో, ఆదోని అనుకుంటా. ఎంతమందికి బాప్తిసాలు? 48 మంది 49 మందికి ఇచ్చాడు. ఎంతమందికి? 48 మందికో 49. పెద్దోడు వృద్ధుడు 48 మందికి ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చాడు ఆ రోజున. 48 మందికి బాప్తిసాలు అంటే ఎంత? వాళ్ళ ప్రశ్న అడగాల, వాళ్ళని ముంచాలా, వాళ్ళని లేపాలా? యవనస్తుడా? పెద్ద ముసలుడు కదా, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ఆయన. సరే ఇప్పుడంటే మంచి మంచి వెసులుబాటు ఉన్నాయి. ఏసీ రూమ్స్, తర్వాత చక్కని భోజనాలు. ఆ దినాల్లో ఏం లేవు. ఎక్కడ పెట్టారు? అంత పని అయిపోయిన తర్వాత అరవిందం గారికి ఒక చెట్టు కింద మంచం వేసి సుందరసింగ్ గారికి ఒక చెట్టు కింద మంచం వేశారు. అరవిందం గారికి ఒక చెట్టు కింద మంచం. బిల్డింగులు లేవు, ఏసీ రూములు లేవు. అది మందిరం కూడా అంత ఎస్టాబ్లిష్ మందిరం కాదు అది. సరే ఇప్పుడు నేను సుందరసింగ్ గారికి కేర్ టేకర్, నేను విసురుతున్నాను. ఆయనకి భోజనం పెట్టేసి మందులు వేసేసి ఆ మంచం మీద పడుకుంటే ఆయన విసురుతున్నాను. ఆయన అన్నాడు, నాకు ఇసురుతులే, ఆయన పొద్దునుంచి శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, ఆయన తీసుకెళ్ళి అన్నాడు. ఎవరికి? ఆరవిందం గారికి. సరే అని ఈయనకి వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళి విసురుతున్నాను. ఆయన అప్పుడే నిద్రలోకి వెళ్తున్నట్టున్నాడు. అని చూశాడు, లడకం లాగేసినాడు. ఇసిని గారా లాగేసుకుని ఆయనకి చెయ్యి, నువ్వు నాకు కాదు, ఎవరికి? మనం అనుకుంటే ఫోన్లో బాగానే వచ్చాడు, కొంచెం కాలు కూడా నొక్కరా అంట. నేను ఆల్రెడీ అయితే దైవజనులు సేవ చేయడానికి వచ్చారు కానీ సేవ చేయించుకోవడానికి రాలా. ఎంతమంది అసలు అడుగులు అరిచేతుల మీద నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దినాల్లో. హెబ్రోన్లో వాళ్ళని అరిచేతుల మీదే ఎంతమంది వచ్చేవారు? ట్రిప్పుకు 100 మంది 150 మంది వచ్చేవారు ప్రార్థనలు చేయించుకోవడానికి. ఎంత పని చేయడానికి సిద్ధమే. ఆయన పడుకున్నాడు కదా లోపల, ఆయనకి చేయండి, మాకు కాదు. ఎవరు? వక్సింగర్. సేవ చేయించుకునుట. మనం సేవ చేయడానికి వచ్చాం కానీ చేయించుకోవడానికి సేవ చేయట్లే, సేవ చేయించుకుంటున్నాం. అందుకన్నాడు కదా,
మీరు బలహీనంగా ఉన్న వాటికి మేత పెట్టరు, బలమైన వాటిని ఏం చేస్తారు కోసి తినేస్తారంట. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, దైవికమైన నువ్వు అనుసరిస్తా ఉన్నావు లేదు నువ్వు చూసుకోవాలా. సేవకుడికి ఇదేం మినహాయింపు కాదు, సేవకురాలకి మినహాయింపు కాదు, విశ్వాసులకి మినహాయింపు కాదు, సంఘ పెద్దకి మినహాయింపు కాదు. ఎవరైనా కానీ సేవ చేయటమే కానీ సేవ చేయించుకోవడము ఆ దినాల్లో లేదు. ఈ దినాల్లో వచ్చేసింది ఇది సంఘాల్లోకి. అవుతా ఉన్నావా? కఠినమైనటువంటి పనులు, మృదువైనటువంటి మాట, వాళ్ళు ఏం చెప్పినా, వాళ్ళ కీడు చేసినా ఎలాంటి మాటలు రావాలా? మృదువైన మాటలు రావాలా? వచ్చినాయా? రెండే ఆలోచనలు, సమయం అయిపోయింది. రెండే ఆలోచనలు. మొదటి ఆలోచన ఎట్లాంటిది? దైవికమైన క్రమం కలిగింది. దేవుడు ఏమని చెప్పాడు అది చెప్పారు. నువ్వు సేవ చేయాలి కానీ ఆయన ఏమన్నాడు? నేను సేవ చేయటకుని సేవ అనేకులు ఖైదనముగా నన్ను నేను అర్పించుకుంటును. ఆయన సేవ చేయించుకున్నాడా? దేవాది దేవుడు ఏంటి సేవ చేయించుకున్నాడా? శిష్యుల పాదములు కడిగి గొడ్డతో ఏం చేశాడు ఆయన? మనం సేవ చేయించుకుంటే మనం సేవ చేసేది ఏం లేదు. అడుగుతా ఉన్నావా? ఒక్కొక్కసారి వాళ్ళ జీవితాన్ని తలుచుకుంటే సిగ్గేస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు అవసాన దశకు వచ్చేసారు, ఇంకా ముసతనానికి వచ్చేసారు, ఇంకా కానీ సేవ చేయించుకోలే. మనం సేవ చేయించుకుంటూనే ఉన్నాం, ఏం ఉపయోగంలే. ఒక్కొక్కసారి మనసులో బాధ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దైవికమైన క్రమాన్ని మేమేం చేయట్లే, పాటించట్లే. ఒక తీర్మానం కావాలా. అంత వృద్ధాప్యంలో మరి ఎంత ఎండ, మండు యాసకాలం, అది చెట్టు కింద వేశారు పక్క. ఒక యాసంకాలం ఆకు కూడా కదలదు చెట్టుది. అవసరమే 48-49 మంది బాప్తీసం ఇచ్చాడు ఆయన. ఎంత ఫాస్ట్గా లాక్కున్నాడో ఇచ్చిన గారు ఆయన. ఎప్పుడు చేయించాడు కాదు. నాతో ఆయన చేయించిందంటే ఓసారి ఆయన డైలీ పోర్షన్ చదవమన్నాడు, అంతే. ఎక్కువ పని నాతో చేయించకూడదు ఆయన. ఎదుగుతూ ఉన్నారా? మనము ఏం చేయాలా? నువ్వు ఒకవేళ కనుక అందరికంటే అధికుడుగా ఉండాలన్నా నువ్వేం చేయాలి? ఆయన ఏం చెప్పాడు? అందరికంటే నువ్వేం చేయాలా? తగ్గింపు కలిగి ఉండాలి. ఎదుగుతూ ఉన్నావా? ఆ దినాల్లో చేశారు, ఈ దినాల్లో లేదు. అందుకనే ఇప్పుడు ఏం ప్రభువా, మా ఆలోచనను నువ్వేం చేయాలా? మార్చాలా. మా ఆలోచనను బాగు చేయాలా. రెండే, ఒకటి పెద్దల ఆలోచన, రెండవది ఏ ఆలోచనలు నడుస్తూ ఉన్నావు? పెద్దల ఆలోచన అది దైవికమైన క్రమం. యవనస్తుల ఆలోచన అది అపవాది యొక్క క్రమం, అంతే. అదవుతుందా? మొదటి ఆలోచన ఏం చేయాలా? దాసుడిగా ఉండాలి. రెండవది సేవ చేయాలి. మూడవది మృదువైన మాటలతో, అప్పుడు వాళ్ళ నీకు అంత ఏమవుతారు? దాసులు అవుతారు. ఇప్పుడు రెండో ఆలోచనకు వచ్చాడు. ఏమైంది? ఆనాడు ఆయన ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఆ మాట అలాగానే అది అధ్యాయము 16 వచనం. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని వారు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలీయులారా మీ గుడారములకు ఒకటి దావీదులో నుంచి భాగం ఏమైపోయింది? వేరే. ఏడు కారణం యవ్వనస్తుల ఆలోచన, అంతే. నీ జీవితంలో ఈ ఆలోచన అనుసరించుకో. నువ్వు బాగు చేయమని అడుగు దేవుణ్ణి. నేను కూడా ఏ ఆలోచనలో ఉన్నావు చెప్పాలా? పాస్టర్ గారు ఏ ఆలోచనలో ఉన్నావు? యవ్వనస్తుల ఆలోచనే. ఆవిడ కట్టకని చెప్పేది, అబద్ధం ఆడదా. పెద్దల ఆలోచన లేదు. చేయించుకుంటే కానీ చేయడము లేదు. దాసుడిగా ఉండటమే, యజమానిగా ఉంటే కానీ దాసుడిగా ఉండటము లేదు. తర్వాత మృదువైన మాట. అసలు నోటికి వస్తే కదా అది. ఎవరికే? మనకే. ఈ ఆలోచన నుంచి విడిపించాలని
నువ్వు దేవుణ్ణి అడుగు. నా ఆలోచన బాగు చేయాలని దేవుడిని అడుగు. ప్రభువా, నేను సరైన ఆలోచనలో లేను. ఒక్క అనాలోచన దావీదులో నుండి ఏమైపోయింది? వేరైపోయింది. దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు మాకు శ్వాసమేది. ఇశ్రాయేలు వారా, మీ గుడారాలకు పోండి, దావీదు మిమ్మల్ని మీరే చూసుకోనండి. దాసులుగా ఉండవలసిన వారు ఏమైపోయారు? దూరం అయిపోయారు. మన జీవితంలో ఈ శ్రేష్టమైన భాగము. మోషే ఎలుగెత్తి మొరపెడతా ఉన్నాడు, దేవా యెహోవా, ఏమనేం చేయాలి? నువ్వు నేను బాగు చేయమని అడగాల. ఏమని? ప్రభువా, నా ఆలోచన బాగు చేయి. నేను దాసుడిగా ఉండలేకపోతా ఉన్నాను, నేను సేవ చేయలేకపోతా ఉన్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను? మృదువుగా, కఠినమైన మాటలు ఎలా వస్తాయో నోటికి కదా, చేయలేము, మరి చేయలేము. కొన్నిసార్లు పెద్దగా ఏముండవు, అలా దారిలో వెళ్తా ఉన్నాం అనుకో, ఒకవేళ మనమే కొంచెం అటు వెళ్ళామో, లేకపోతే ఆడిటి కొంచెం వచ్చాడు, లేకపోతే మనమే క్రాస్ చేస్తా బండి కొంచెం ఇలా ఆడంటాడు, ఎంత కఠినమైన మాట మాట్లాడతాడు, మనకు వినపడుతుంది. కానీ ఫోన్లో మరి ఏం చేస్తాం? మరి ఆడు మనం ఆడేపోతాడు, మనం ఏం చేయాలి? పోవాలి. అక్కడ కఠినమైన మాట రావడానికి ఆస్కారము. అందుకనే ఎంత వెనుకుంటున్నామో. ఎందుకంటే ఒకవేళ అట్లాంటి దేంట్లో చిక్కితే మనం కూడా మాట్లాడవలసి వస్తుందేమో. అట్లాంటి దేంట్లో చిక్కితే మనం కూడా ఇటువంటి శ్రేష్టమైన సంగతిని విడిపోయి ఆ చెడ్డ సంగతిలోనికి పాలువాడ అవ్వాలేమో. కాబట్టి ఓ తీర్మానం చేసుకో. ఈ మధ్యాహ్నం కాల్సి ప్రార్థించకపో, ప్రభువా నన్ను బాగు చేయి. ఏం చేయాలా? నన్ను బాగు చేయి. ఎప్పుడైతే అడుగుతావో దేవుడు బాగు చేస్తాడు. దేవుడు బాగు చేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఎలాగూ బాగు చేయబడి యాత్రా జీవితంలో శ్రేష్టమైన వారిగా ముందుకు సాగుటకై దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము వేలువేలులో ప్రార్థనా కూడిక. మీ ప్రార్థనలో జ్ఞాపకం రాకపోకలను తోడైనట్లుగా అక్కడ దేవుని యొక్క వర్తమానం చేత నింపబడి వాడబడినట్టుగా దాసుడు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకు. తర్వాత రేపు శుక్రవారము కొయ్యగూడెం క్రిస్టియన్ ఫెలోషిప్లో యవనస్తుల కూడిక ఉదయం 10 నుండి సాయంత్రం 5 దాకా. యవనస్తులు తీసుకెళ్ళి తలస్తూ ఉన్నాము. కొంతమంది అనారోగ్యాల్లో ఉన్నారు. అయితే దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి వారు కూడా ఈ శ్రేష్టమైన సమయం వినియోగించుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. శుక్రవారం రేపు యవనస్తుల కూడిక కొయ్యగూడెం క్రిస్టియన్ ఫెలోషిప్లో. వాతావరణం అనుకూల కొరకు అనేక విడలు మరి అక్కడ వచ్చి మేలు పొందుటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. థామస్ గారు మన దగ్గరికి వస్తాయి కదా, చినకొండేపూడి దైవ సేవకులు. వారి కోడలు 2 బిడ్డలు, మనవరాళ్ళు 2 కూడా అమెరికా ప్రయాణం అయ్యారు. ఇప్పుడు మార్గం మధ్యలో ఉంటారు ఫ్లైట్లో. వారు క్షేమంగా అక్కడ దిగినట్లుగా, మరి అక్కడ ఉండవలసిన సమయాలను దీవెనకరంగా ఉన్నట్లుగా, ఎటువంటి ఆటంకాలు ఎదురవనకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. థామస్ గారి యొక్క కోడలు 2 మనవరాలు వారి ప్రయాణం కొరకై ప్రార్థన చేయండి. తర్వాత ఎంతోమంది బలహీనంగా ఉన్నారు. పాస్టర్మ గారు బలహీనంగా ఉంది, సువార్తమ్మ గారు బలహీనంగా ఉంది, మరీ బలహీనంగా ఉంది, మెర్సీ కొంచెం బలహీనంగా ఉంది. ఇంకా ఎట్లాగా జాన్సక్ బాగానే ఉంది. ఇంకా ఎట్లాంటి వారు కొంచెం బలహీనంగా ఉన్నారు సంఘంలో. అందుకని ఇవాళ ఎంతోమంది రాలేకపోయినారు. వారి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత పాల్ జాకబ్ కోడికి బాగాలేదంట, వాళ్ళ అమ్మమ్మకు ఒకటి బాగాలేదంట. ఇట్లాంటి వారి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయి. ఏమి లేదు, ఈ జ్వరాలు, టైఫాయిడ్ ఇట్లాంటి వాటితో బాధపడుతూ ఉన్నారు వాతావరణ అననుకూలతను బట్టి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత రానున్న దినాలలో మరి బహిరంగ సువార్త కలిగి ఉండాలి మనం. ఈ సువార్త కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత బాప్తిస్మాలు కూడా ఇవాళ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు మనము ఆ యొక్క బాప్తిస్ కార్యక్రమంలో కూడా కలిగి ఉండాలి. దాని కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మరి ఒక రోజైనా ప్రత్యేకమైన కూడిక ఏదైనా కలిగి ఉంటే బాగుండేమని తలుస్తూ ఉన్నాము. దాని కొరకై వేలివెన్ని సియోను కొరకు, తాళపాలెం షోమ్రోను కొరకై ప్రార్థన చేయండి. మనము
బెత్లెహేము అది ఇంకా అర్థమని చెప్పక్కర్లేదు. బెత్లెహేము పై భాగంలో పని జరుగుతూ ఉంది. దాని కొరకే మరొక వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదివారం ప్రభు పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. శుభశ్రీ మరి కాలేజీలో జాయిన్ అవ్వడానికి మంచి సీటు దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. కౌన్సిలింగ్ కొరకు ఎదురు చూస్తుండగా ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కూడిక ఆరంభించడంలో సహాయపడుతూ వచ్చారు. ప్రభా, విత్తబడిన వాక్యం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నారు, దాన్ని బట్టి నీకు వందనములు. అయితే ప్రభా, మరి విత్తబడిన వాక్యము నీ ప్రజలకి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండడు సహాయపడు. నా జీవితంలో కూడా ప్రాముఖ్యంగా నేను కూడా యవనస్తుల ఆలోచన కలిగి ఉన్నానని ఒప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను దాసుడిగా ఉండమన్నారు. నేను యజమానుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను తప్ప దాసుడిగా ఉండడానికి ఇష్టపడట్లా. నీవు దాసుని స్వరూపం ధరించుకున్నావు, మరి నేను ఇంకా నీ రూపంలోకి రాలా. నా బ్రతుకును క్షమిస్తురండి, నా ఆలోచన బాగు చేస్తురండి, నన్ను నేను తగ్గించుకుంటా, నాకు నేర్పిస్తురండి. ఎన్నో పర్యాయంలో హెచ్చించుకుంటున్నాను తప్ప మీరు తగ్గించుకున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకున్నారు? దేవాది దేవుడేంటి మానవ రూపం దాల్చారు. ఎంచనోడు మానవుల చేత అనేకమైనటువంటి మాటలు పడ్డారు. నేను ఏమీ లేదు, అయితే నా బ్రతుకు ఇంకా ప్రభా మరి యజమానులాగానే ఉంది, నన్ను క్షమిస్తురండి, నా ఆలోచన బాగు చేస్తురండి. ప్రభా, నేను కూడా మోషేవులే మొరబెట్టవలసిన వాడిగా ఉన్నాను. సేవ చేయమంటే చేయించుకున్నాను తప్ప చేయట్లేదు. ఏదో మొక్కుబడిగా ఆచారంగా ఆదివారం శుక్రవారం బుధవారం ఇలాగ ఏదో ఇంకా సేవ చేయడానికి సహాయపడుతున్నాను. ప్రభా, నా జీవితంలో నీ ప్రజలకు ఏం సేవ చేయాలో, నన్ను ఎందుకు పిలిచావో దాన్ని ఎరిగి చేయడానికి సహాయపడుతున్నాను. నువ్వు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెలుంటి కొరకు నన్ను సిద్ధపరుస్తున్నాను. అదేం లేదు, నా ఇష్టానుసారంగానే పోతా ఉన్నాను. నా బ్రతుకును మీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను. మన ఆలోచన మీరు బాగు చేయండి, మీరు బాగు చేస్తారు. ప్రభా, మిరియాము యొక్క కుష్టుని బాగు చేసిన దేవుడు, నా ఆలోచన బాగు చేయటం మీకు కష్టమైనది కాదు. మరి నన్ను కనికరిస్తున్నాను. నేను నీ ప్రజలకు సేవ చేయనట్లుగా ఏ విధంగా సేవ చేయాలో అది తెలియపరిచి అలా సేవ చేయడం నన్ను సిద్ధపరుచు. అంతేకాదు మృదువైన మాటలు నన్ను వాటిని ఉంచుతారండి. కఠినమైన మాట ఏది కూడా నా జీవితంలో లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. యవనస్తుల ఆలోచనను నేను అనుసరించక పెద్దలు చెప్పిన ఆలోచన, దైవికమైన ఆలోచన అనుసరించి ముందుకు సాగుటి కొరకాయి దాసునిగా ఉంటూ సేవ చేస్తూ మృదువైన మాటలు మాట్లాడుతూ ముందుకు సాగునట్లుగా నన్ను సిద్ధపరుస్తూ నా ఆలోచన బాగు చేసి మహిమ తెచ్చుకుంటాను. పెద్దల ఆలోచన అనుసరించడం నన్ను సిద్ధపరుస్తున్నాను. ప్రభా, నీ ప్రజలు ఇంటికి వచ్చారు, వారు ప్రార్థించిపోతూ ఉన్నారు, మీ ఆత్మను అనుగ్రహిస్తారు. ఈరోజు రాత్రి వేలవిని సీయోన్లో జరగవలసిన ప్రార్థన కూడి కొరకే సహాయం దయచేస్తారు. ప్రభా, మరి రాకపోకలను తోడేయండి. ఆదివారం ప్రభుత్వ పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతారు. సోమవారము సురేష్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు, ఆదరణ కూడి కలిగి ఉన్నారు, వాతావరణం అనుకూలపరుస్తారండి. ప్రభా, హిందూను సందీపును కలిగిన వారిని అందరినీ కూడా ఆదరిస్తారండి. మీ చిత్తమైతే ఆదివారం వారు కనబట్టు కొరకై మీరే సహాయపడుతారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. కుటుంబం రక్షణ పొందినట్లుగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాను. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాను. ప్రభా, ఆదివారం ప్రభుత్వ పరిచయలో మీరు మాకు ఉదయం సోమవారంలో మధ్యాహ్నం సీయోన్లో సహాయపడు నిలబడుతున్న పాత్రను అభిషేకించి వాడుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాను. ప్రభా, మరి బహిరంగ సువార్త కలిగి ఉండాలా, బాప్తిస్మ కార్యక్రమాలు కలిగి ఉండాలా, ఏదైనా ప్రత్యేకమైన కూడిక కలిగి ఉండాలా. ఈ పరిచయాలన్నింటిలో మీరు మాకు సహాయపడుతారండి. సేవ చేయని పంపించారు, ఆ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను, కనుకరించి సేవ చేయటి కొరకే నన్ను సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటున్నాను. నీ కృపను విస్తరింపజేస్తారండి. ప్రభా, శుక్రవారము ప్రభా మరి కోయిలగూడెం క్రిస్టియన్ ఫెలోషిప్లో జరగవలసిన యవనస్తుల రిట్రీట్ కొరకు ప్రార్థన చేస్తాం. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు మీ దాసుడు జీవన్ ప్రమోద్ గారిని మీ అభిషేకం అనుగ్రహించి వాడుకుంటున్నాడు, సహాయపడుతారమని ప్రార్థన చేస్తాం, కబు చెప్పిస్తాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం, సహాయపడుతారండి. ప్రార్థన మనముల కొరకే నీకు వందనం. దేవునికి మనం జ్ఞాపకం చేసుకునండి. బలహీనతలో బలం దయచేస్తారండి. ఎంతో బలహీనంగా ఉంది,
మీ తాకుడు మీ రక్త ప్రోక్షణ ఉంచండి, స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారు. నీ పనిలో కొనసాగుటకు కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. సువార్తమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరి మ్యాచ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, మేరీమణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, పాల్ జాకబ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాళ్ళ అమ్మమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. ఇంకెవరైతే మరి కొరకు ప్రార్థన చేస్తారు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వరహాలమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారందరినీ మీరు బలపరిచి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతాను. నేను ఇప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు. పౌలు చెప్పిన మాట ప్రియుల యొక్క జీవితాల్లో నెరవేర్చి మహిమ తెచ్చు. సౌశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కౌన్సిలింగ్ కొరకు ఎదురు చూస్తుండగా మంచి కాలేజీలో సీట్ అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాం. నిజంగా నెరవేర్చి మీ మహిమ తెచ్చుకుంటాను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారిని కూడా భద్రపరుస్తారండి. వారిలో కొంతమంది బలహీనంగా ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. దీవెన మాటి, అక్కుమార మాటి వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాం. బాలశ్రీ భర్త గంగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే బలహీనంగా ఉన్నారో మీ తాకుడు మీ రక్త ప్రోక్షణ ఉంచుతారండి. సౌడు జోసఫ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు, ఆయన కూడా భద్రపరుస్తారండి. క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేయి. ఇలాగూ ఎవరైతే ఆయా అక్కర్ల అవసరాలు ఉన్నారో వారి జ్ఞాపకం చేసుకోండి. థామస్ గారి కోడలు రీనా కొరకు ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రయాణంలో ఉన్నారు, అమెరికా వెళ్తూ ఉన్నారు. మార్గవంతట్లో తోడేయండి. అక్కడ దిగే సమయాలు, అక్కడ గడిపే సమయం ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ సహాయం వరకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. 22వ తారీఖు కోర్టు వాయిదా ఉంది ప్రభా, దాని విషయమే కూడా మీ సహాయం దయచేస్తారండి. అక్కడ కూడా మృదువైన మాటల చేత మేము ఉండు కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తాం. లోకము నా జీవితంలో రాకుండా సహాయపడుతారండి ప్రభా. నీ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఇంకెవరికొకైతే ప్రార్థించుంటే మరిచినామో వారినంతా దీవెన దయచేస్తారండి. ఆయా సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు, పరిచర్య అన్నిటి కొరకే ప్రార్థించవలసిన సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి ప్రభా. మీ సహాయం దయచేసి బెత్లెహేము పై భాగంలో జరుగుతున్న పనిని మీరు భద్రపరిచి మహిమ తెచ్చుకుంటారండి. మెటుకు నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత అందరి కొరకే ప్రార్థించినట్లుగా నన్ను కూడా సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.